ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. అబ్బా, ఎంతో కంటికి ఇంపుగా ఉంది, అలాగే నోటికి కూడా రుచిగా ఉంటుందండి. ఎంత కంటికి ఇంపుగా ఉందో అంత నోటికి రుచిగా ఉంటుంది. దొండకాయ ఫ్రై చాలా చాలా బాగా వచ్చింది. ఉల్లిపాయలు వేసి వేయించాను, జస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి చేశాను, అద్దరిపోయింది. పోపులో వేసి చేశాను, అద్దరిపోయిందండి. ఇంకా ఎలాంటి పౌడర్స్ వేయకూడదు, ఎలాంటి ధనియాలు జీలకర్ర పొడి కానీ గరం మసాలా పౌడర్ కానీ ఇంకే పౌడర్స్ వేయలేదు. జస్ట్ ఆవాల మెంతుల పొడి మాత్రం వేశాను. సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది. వెల్లుల్లిపాయలు పెట్టుకున్నానేమో, అద్దరిపోయిందండి. ఎక్కువ కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు. అంత ఎండు కారంతోనే మనకి దొండకాయ ఎలివేట్ అవ్వాలి అంటే మాత్రం ఇలాగే చేసుకోండి. ఇలా చక్రాల్లా తరుగుని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కొబ్బరి వేసి చేసుకోవడమో, లేదా గుత్తి దొండకాయో, లేదా మసాలా పెట్టి చేసుకోవడమో, ఉల్లి కారం పెట్టి చేసుకోవడం కాకుండా ఇలా ఉల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు పెట్టుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుని అబ్బాబ్బా ఇంకా చెప్పొద్దండి. చక్కగా మంచి కారం, ఎండు కారం మంచిది, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఎర్రగా ఉంది. ఆ కారం వేసి చేశానేమో, నాకైతే ఇంకా నోరు ఊరిపోతుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీకు నేనైతే చూపిస్తున్నాను. మిమ్మల్ని టెంప్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు టెంప్ట్ అవుతున్నారేమో, మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా దొండకాయలు ఉన్న వాళ్ళు చేసేసుకోండి, దొండకాయలు లేని వాళ్ళు తెప్పించుకుని తప్పకుండా ఇలా చేసేసుకోండి. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా తింటే మాత్రం ఎక్కువ అన్నం తినేస్తాం. వెయిట్ పెరిగిపోతే మాత్రం నన్ను ఏమనద్దే, అంత బాగుంటుంది కాబట్టి అంత ఎక్కువగా తినేస్తాం. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇంకా అంత బాగుంటుందండి. చక్కగా బాక్స్లో కూడా మనం ముందరే తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి దొండకాయ ముక్కల్ని, రాత్రి తరిగి పెట్టేసుకుంటే మాత్రం పొద్దున్నే ఇలా చేసేసుకుంటే హ్యాపీగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఎంప్లాయీస్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో వేసేవి ఏం లేవు. చక్కగా అన్ని మన అప్పటికప్పుడు చేసుకునేదే. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? చేసుకుంటారు కదా, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసేస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నా లాంగ్ వీడియో పంపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం A to Z చూసేసేయండి, అన్నీ చూసేసుకోండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నాకు వ్యూస్ పెంచండి. బాయ్ అండి.